ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో గైస్ మనం చూస్తున్నాం కదా, రీసెంట్గా పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలకి అందరూ హిందూ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా మంది కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ది ఫైర్ బ్రాండ్ కరాటే కళ్యాణి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే కరాటే కళ్యాణి గారు. నమస్తే అమ్మా. నమస్తే. యా, సో మ్యామ్ సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క హాట్ టాపిక్, సో ఇది ఒక దుమారం రేపిందనే చెప్పాలి పాస్టర్ చేసిన వ్యాఖ్యలు. సో దీన్ని మీరు ఏ కోణంలో తీసుకుంటారు, అసలు మీరేమంటారు? ముందుగా వాళ్ళకి పబ్లిసిటీ కావాలి కాబట్టి హిందువుల గురించి, హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ పాస్టర్ అయినా వాడు ఫేమస్ అవ్వాలంటే వాడు బురదేయాల్సింది హిందూ మతం మీద, హిందూ ధర్మం పైన, ఏదో విధంగా హిందుత్వాన్ని ఎంచుకొని వాడు ప్లాన్ చేసుకుంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, వీళ్ళు ఎవరైతే మాట్లాడిన సదరు పాస్టర్ ఉన్నాడో ఆయన తాత తండ్రులు పుట్టింది కూడా ఇదే భారతదేశంలో. వాళ్ళందరూ ఇక్కడే మనుగడ సాగించారు. అతని తాత ఎవరు అని అడిగితే అందరూ హిందువులే. అందరికీ తెలిసిన విషయం ఇది, జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు వీళ్ళు కన్వర్ట్ అయినంత మాత్రాన ఆ తర్వాత ఏదో వీళ్ళ తాలూకా దశంభాగాల కోసమో ఇంకో దానికోసమో హిందుత్వం మీద దుమ్ము వేసి దుమానం రేపి లేనిపోని మాటలని ఇలాంటివన్నీ చేస్తూ మన హిందుత్వం పైన ఇలా విషం చిమ్ముతున్న ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడానికే లేదు అసలు. ఇంకొక విషయం ఏమిటంటే, భారతదేశంలో అన్నింటికీ ఒక పవిత్రత ఉంటదండి. ఇప్పుడు పువ్వులు అనేసరికి మనం భారతదేశంలో కట్టు, బొట్టు, జడ, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం అండి. అందులోనూ ప్రతి భారత నారి కూడా ఎంతో ఇష్టంగా వాళ్ళు తలని పూలదండ పెట్టుకుంటే, వీడెవడో వచ్చి ఈ పూలు ధరించిన వాళ్ళు మా చర్చిల దగ్గర ఇవన్నీ పెట్టరు, మా దగ్గర ఇవి మాట్లాడరు, ఇలా చేసిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అన్నది అంటే చెప్పకుండానే చెప్తూనే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ స్త్రీని కించపరిచాడు ఆయన. మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ తాలూకు ప్రాపకండ కోసం హిందుత్వం పైన బురద చిమ్మి, విషం చిమ్మి ఆడవాళ్ళనందరినీ ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఆడపిల్ల ఇక్కడ భారతీయ స్త్రీగా ఉన్న ఎవరు కూడా ఉపేక్షించరండి. చాలా చాలా నీచమైన చర్య చేశాడని, హేయమైన చర్య ఇది. ఇక్కడ వాళ్ళ తల్లి, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ ఆ పువ్వులు పెట్టుకొని వీళ్ళని కని ఉంటారు. ఆ పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు అయితేనే పెట్టుకుంటారు, మా వాళ్ళు అలా చేయరు, దేవుడు పరిశుద్ధంగా ఉంచాడు కాబట్టి మా వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటి, నీకు ఏమని తెలుసు? నీకు అసలు భారతీయత గురించి, భారతదేశంలో పుట్టిన నువ్వు భారతదేశాన్ని నువ్వు మళ్ళీ వేలైతే విధంగా మాట్లాడుతున్నావు అంటే, సంస్కృతి సంప్రదాయాల మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివా లేకపోతున్నాను వాడు. నేను అసలు కనీసం ఆలోచన లేదు. ఒక ఆడపిల్లలకి గౌరవం ఇచ్చే భారతదేశంలో పుట్టి ఆడవాళ్ళు పెట్టుకునే మొత్తం పువ్వుల పైన వేశ్యలు అనే విధంగా అర్థం వచ్చే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్ను. ఎందుకంటే తగిన శాస్తి జరగాలి అంటే వీళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ కావాలి, వీళ్ళకి అరెస్టులు జరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారతదేశంలో ఉంటే ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని అర్థం అవ్వాలంటే వీళ్ళ క్రిమినల్ కేసులు పెట్టాలండి. ఈ రోజు నేను సిసిఎస్ కి వచ్చాను, క్రిమినల్ కేసు వారిపైన కేసు పెట్టించడానికి వచ్చాను. ప్రతి స్త్రీ కూడా ఇందులో స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతిఘటిస్తున్నారు. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మేము హిందూ సంఘాలు అందరి తరఫున, నేను కూడా హిందూ సంఘాన్ని నడుపుతూ ఉంటాను, ప్రతి దానికి హిందుత్వం కోసం మేము పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మా సంఘాలన్నిటితో కలిపి ఈ రోజు నేను వీడికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము వీడిపై కేసులు పెట్టిస్తాము, కేసులు పెడతాము, క్షమాపణ చెప్పి తప్పైపోయిందని ముక్కు నేలకు రాసే విధంగా మాట్లాడిస్తాం ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు పాస్టర్ ఏదైతే ఉందో, సో తను మాట జారడం వల్ల ఇంత జరిగింది అంటారు. సో మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి కావచ్చు, లేదంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ? ఎవడి పని వాడు చేసుకొని వెళితే బాగుంటదండి. వాడు తాలూకా ప్రాపకండా చూపించుకోవడం కోసం వేరే వాళ్ళని కించపరిచే విధంగా, ఒక ఆడదాన్ని కించపరిచే విధంగా భారతదేశంలో మాట్లాడడం చాలా తప్పు. ఇక్కడ పుట్టి, ఇక్కడ తిని, ఇక్కడే సంపాదించుకొని, ఇక్కడే ఉంటూ నీ తాలూకా తాత తండ్రుల తాలూకా చరిత్ర తెయి, ఎవరన్నా తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడే తిరిగి నువ్వు ఇక్కడ తిరిగి మమ్మల్ని అందరినీ కలిపి బాధపడే విధంగా ప్రతి ఆడపిల్ల ఈ రోజు అయ్యో అని పెయిన్ తో భరిస్తున్నారండి ప్రతి ఒక్కరు. ఈ రోజు ఇలా మాట్లాడడం ఏమిటి ఇతను అని అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి
నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత నీచుడు అర్థమవుతుంది. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే ఎలాంటి వాడైనా ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్ ప్రతి ఒక్కరిని కూడా మేము ఏ విధంగా బుద్ధి చెప్పగలమో, మహిళా లోకం లేస్తే, నారీ శక్తి లేస్తే ఎట్లా ఉంటుందో, వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో, ప్రతి అమ్మకి కోపం వస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాం, రుచి చూపిస్తాం. ఓకే, రైట్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా. సో కరాటే కళ్యాణి గారు సో నోరు జారడం వల్ల జరిగినటువంటి అనర్థం చూసారా ఎంత ఘోరమో. సో తాను కూడా వెళ్ళి కేసు పెడతానని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది అండి. సో మీరైతే ఏమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ఇట్. సో మరి ఈ అంశం గురించి మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.